నాకు పొలం ఉండటమే హ్యాపీ అండి. ఇంటి దగ్గర ఉండలేను అసలు నేను. అలవాటు అయిపోయిందండి అలాగా. ఖాళీగా కూర్చుంటే టైంపాస్ అవ్వదు. పని చేయటం వల్ల టైంపాస్ అవుతుంది. తిని కూర్చుంటే అనారోగ్యాలు ఎక్కువ వచ్చేస్తాయి. దాని గురించి నేను పని చేస్తున్నానని మా వాళ్ళకి చెప్తున్నాను. నేను చెప్పాలంటే నాతో చదువుకున్న వాళ్ళు నా క్లాస్మేట్లు చాలామంది కాలం చేసేశారు, లేరండి భూమి మీద. అయితే నేను బాగానే ఉన్నాను. కారణం నేను ఒకటే చెప్తున్నాను. నేను చిన్నప్పుడు నేను మందులు లేకుండా పెరిగిన కాసిన జొన్నలో ఆ అన్నం తిన్నాను నేను చిన్నప్పుడు. అది మెయిన్ ఏమనుకుంటున్నాను నేను. తర్వాత నేను ఖాళీగా కూర్చోకుండా అత్తమని ఏదో ఒకటి చేస్తుంటాను. అదొకటి. రెండోది, ఆ రెండు నాకు మెయిన్ పాయింట్లు అనుకుంటున్నాను నేను ఆరోగ్యానికి. తెల్లవారిందంటే చాలు పొలంలోకి ఎప్పుడు వెళ్దామనే ఆరాటం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొక్కలతోనే జీవనం, ప్రకృతితో మమేకమై కొనసాగుతున్న జీవితం. క్లుప్తంగా చెప్పాలంటే రైతు రామకృష్ణ జీవన విధానం ఇదే. 8 దశాబ్దాల వృద్ధాప్యంలో రసాయన కష్టాల నుంచి బయటపడ్డ తను పూర్వం మాదిరి ప్రకృతి పద్ధతిలో కొనసాగుతున్నారు. రైతు దాపర్తి రామకృష్ణ 5 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. తనకున్న ఎకరన్నర విస్తీర్ణంలో నిమ్మ ప్రధానంగా పలు రకాలైన పండ్ల జాతులు సాగు చేస్తున్నారు. నా పేరు దాపర్తి రామకృష్ణ. నల్లజర్ల మండలం. 1966-67 మార్చిలో SSLC పాస్ అయ్యింది. అయితే నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక వ్యవసాయమే చేసుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు ఒక తెలిసిన నుంచి మా నాన్నగారు వ్యవసాయమే, మా తాతగారులు వ్యవసాయమే. మేము 4 అన్నదమ్ములు కలిసి పనిచేసినప్పుడు దగ్గర 25 ఎకరాలు ఉండేది మాకు. ఇప్పటిలాగా అప్పుడు ఎరువులు ఎక్కువ వేసేవాళ్ళం కాదు. ఆవులతోటే పెంట కట్టి వంగ తోటలు, ఉలవ, నువ్వులు, జొన్నలు పండించేవాళ్ళం. పూర్వం పండించిన పంటల్లో ఆరోగ్యంగా ఉండేవి. ఇప్పుడు పండించే పంటలంతా అనారోగ్యం, అంతా మందులే. అప్పుడు ఖర్చు తక్కువతో అయ్యేదండి పనులు. ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను ఒక 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నిమ్మ పండిస్తున్నానండి. నిమ్మే కాదు, అన్ని రకాలకి ఇవే వాడుతున్నాను. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉద్యోగస్తులు వచ్చి ప్రతిదీ ఎలా చేయాలో చెప్తున్నారండి. ప్రస్తుతం ఎకరన్నర ఉందండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. నిమ్మ, కొబ్బరి, అరటి, జామ, అంజూర, డ్రాగన్ ఫ్రూటు, అనాస, మాకు కావాల్సినవన్నీ పొట్ల, బీర, ఆనప, సుక్కుడు, వాటితో పాటు నాటుకోళ్ళు కూడా పెంచుతూ ఉంటాము. దీనిలో భాగంగా పంటలకు అవసరమైన సమయాల్లో ఘన ద్రవ జీవామృతాలు అందిస్తున్నారు. అదేవిధంగా పంటలో పూత, పిండి పెరగడానికి సంస్థ ప్రతినిధుల సహకారంతో కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని సిద్ధం చేసుకొని పంటలకు అందిస్తున్నారు. మొదటేమో జీవామృతం చేసి పోసానండి. కోడిగుడ్డు నిమ్మరసం, పొల మజ్జిగ అవి వాడుతున్నాను. కోడిగుడ్డు నిమ్మరసం, పొల మజ్జిగ ఎందుకు కొడుతున్నామంటే పూత బాగా రావడం కోసం, కాయలు షైనింగ్ బాగా రావడం కోసం కొడుతుంది. ఈ
ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా వచ్చిన వాటిని మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. రోజుల టైం ఏమి ఉండదండి దీనికి. కాయలు తయారైన దాన్ని బట్టి 15 రోజులు కానీ 20 రోజులు కానీ, ఒక్కోసారి నెల, ఒక్కోసారి 2 నెలలు కూడా టైం పడుతుంది. అయితే మా తోటలో కాయలు ఇప్పుడు ఉన్నాయి కనుక 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఒక్కోసారి కోస్తున్నాం మేము. అంటే అన్ సీజన్లో ఎక్కువ బస్తాలు రావండి. వేసవికాలం సీజన్లో అయితే ఎక్కువ బస్తాలు వస్తాయి. నాకు ఖర్చు ఒక 50,000 అవుతుందండి సుమారు. రేటు బాగుంటేనేమో ఎక్కువ లాభం ఉంటుంది, రేటు తక్కువ ఉంటేనేమో తక్కువ లాభం ఉంటుంది. 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. మార్కెటింగ్ ఏలూరు ఉంది, రాజమండ్రి ఉంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. లోకల్లో కొంటారు. కొందరైతే వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనకి నచ్చిన చోటకి వేసుకోవాలంటే మనం పట్టుకెళ్ళాలి. క్వాలిటీని బట్టి రేటు పడతాయి అక్కడ. మీరు రేట్లు బాగున్నాయి, కాపు బాగుందండి, 2 లక్షలు వచ్చినాయండి. సాగుకు అనుబంధంగా చేపట్టిన నాటుకోళ్లను అధిక ధరకు అమ్మకం చేస్తున్నారు. ఈ విధంగా పంటలతో పాటు నాటుకోళ్లు విక్రయించి ఏటా 1,50,000 వరకు రాబడి సాధిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొక్కలతో మమేకమవుతున్న రైతు రామకృష్ణ వృద్ధాప్యంలో సైతం ఆనందంగా గడిపేస్తున్నారు. అదేవిధంగా ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీంతో పాటు 5 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో పండించడం వల్ల జీవ వైవిధ్యం పెరిగి ఆ ప్రాంతమంతా పక్షుల సందడితో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఈ కాలాన్ని బట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే సగం వయసులోనే మరణాలు వచ్చేస్తున్నాయి. అది నేను అందరికీ చెప్తున్నాను అన్నమాట. నన్ను చూసి చాలామంది రైతులు మేము చేస్తామని అంటున్నారండి. చేయమని నేను కూడా చెప్తున్నాను. నేను చేసినట్టుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తే అందరూ అందరి ఆరోగ్యాలు బాగుంటాయని నేను చెప్తున్నాను అందరికీ.